బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బిఎల్ఎన్ రెడ్డి విచారణ ముగిసింది. 6.5 గంటల పాటు అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. విచారణలో బిఎల్ఎన్ రెడ్డి ఏసీపీ అధికారులకు కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఆదేశాలతో నగదు విడుదల చేశామని ఆయన ఏసీపీకి చెప్పారు. అయితే ఈ విషయంలో ఒకవైపు మంత్రి, మరోవైపు అధికారి ఒత్తిడికి గురి చేశారని, ఇక ఆ ఒత్తిడి కారణంగానే ప్రొసీడింగ్స్ పూర్తి చేశానని అన్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఇరుక్కుపోతామని తమకు ముందే తెలుసని బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీతో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కానీ అప్పటి పరిస్థితుల వలన నిబంధనలు ఉల్లంఘించి ముందుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు ఆయన. రైట్, ఇక పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాణా, బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే చూసుకుంటే విచారణ ముగిసింది. 6.5 గంటల పాటు ఆయన్ని విచారించారు అధికారులు. అయితే ఏసీబీ అధికారులకైనా కొన్ని కీలకమైన సమాచారం ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? అంటే తనకి తెలిసే ఈ విధంగా నిబంధనలను ఉల్లంఘించి ముందుకు వెళ్ళానని చెప్పి కూడా ఆయన ఓపెన్ గా చెప్పేస్తున్నారు. సో ఈ విచారణ ఆధారంగా అటు మరి కేటీఆర్ ని కానీ లేదంటే అరవింద్ కుమార్ ని కానీ మళ్ళీ విచారించే అవకాశం కనిపిస్తుందంటారా? ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు? ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించిన అంశంలో ఏసీబీ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో A1 కానీ A2, 3, A4 కానీ వీళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఏసీబీ విచారణకు వచ్చినప్పుడు విచారణలో సేఫ్ గేమ్ అనేది చాలా క్లియర్గా ఆడుతున్నారు. ఎందుకంటే నాకు సంబంధం లేదు, మొత్తం వాళ్ళే చేస్తారు. ఇట్లా రెండో వ్యక్తి మీద మూడో వ్యక్తి మీద ఈజీగా తోసేస్తున్నారు. ఎందుకంటే ఏ క్వశ్చన్ అడిగినా కూడా రిపీటెడ్గా సమాధానం మాత్రం ఒకటే చెప్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇవాళ గుచ్చి బిఎల్ఎన్ రెడ్డిని కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మాత్రం తాను అరవింద్ కుమార్ యొక్క ప్రోద్బలంతోనే అలాగే కేటీఆర్ యొక్క ఒత్తిడితోనే నేను నిధులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ దీంట్లో మొత్తం ప్రాసెస్ అంతా నేను చేశానని కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒక పక్క మంత్రి ఒత్తిడి చేశారు, మరో పక్క హైర్ ఆఫీషియల్ ఆయన అరవింద్ కుమార్ పైన ఒత్తిడి చేశారు. సో ఆ సమయంలో నేను విడుదల చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, ఆ ప్రాసెస్ అంతా నేనే చూసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అనేసి కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎప్పుడైతే 10 గంటలకు స్టార్ట్ అయింది విచారణ, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 4:55కి విచారణ అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. సో గతంలో ఏదైతే ఈడీ అధికారుల ముందు దాదాపు 7 గంటల పాటు ఆయన విచారణ ఎదుర్కొన్నప్పుడు అక్కడ చెప్పినటువంటి సమాధానాలే ఇక్కడ మ్యాక్సిమం చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సేమ్ అరవింద్ కుమార్ పైన ఎక్కువగా బిఎల్ఎన్ రెడ్డి నెపం వేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తం ఆయనే చేశాడు. ఆయన కానీ నా పైన ఒత్తిడి తీసుకురాకపోయినంటే నేను నిబంధనల్ని ఉల్లంఘించి ఈ రకమైనటువంటి ప్రాసెస్ నేను చేసేవాడిని కాదు అంటూ కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో నాకు తెలుసు అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని తెలుసు, కాకపోతే మళ్ళీ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా మేము ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు వారి యొక్క ఆదేశాలని శిరసా వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కూడా ఈయన సేఫ్ గేమ్ ఆడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో సేమ్ మొన్న గతంలో అరవింద్ కుమార్ ఏ రకంగా ఏసీబీ అధికారుల విచారణకు హాజరైనప్పుడు ఎలాంటి ఆన్సర్స్ చెప్పారో నాకు సంబంధం లేదు, మొత్తం ప్రాసెస్ అంతా చేసింది బిఎల్ఎన్ రెడ్డి, ఆదేశాలు ఇచ్చింది కేటీఆర్ అని అరవింద్ కుమార్ చెప్పాడు. నిన్న కేటీఆర్ విచారణకు హాజరైనప్పుడు నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడగడము, తర్వాత నన్ను మీ ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరించింది, నన్ను అరెస్ట్ చేయలేదనేసి కూడా ఆయన చెప్పిన తర్వాత అయితే విచారణలో మాత్రం అధికారులు చేసినటువంటి తప్పులను నాపైన ఎట్లా రుద్దుతారు, ఎక్కడ అవినీతి జరిగిందనేసి కూడా ఆయన రివర్స్ గేమ్. సో ఆయన కూడా అట్లనే మాట్లాడినట్టుగా తెలుసు. అయితే నిన్న కేటీఆర్కి మాత్రం ఏసీబీ అధికారులు చాలా గట్టిగానే క్వశ్చన్ చేసినప్పుడు ఆయన సైలెంట్ అయిపోయాడు. కాకపోతే ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి యొక్క విచారణ అనేది కూడా చాలా కీలకంగా భావించారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ మొత్తం విషయాలంతా కూడా ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే కేటీఆర్ యొక్క పాత్ర, అరవింద్ కుమార్ యొక్క పాత్ర అంతా కూడా తేటతలం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.